ప్రకటన 6వ అధ్యాయం ముఖ్య ప్రకటనలో అనుమతి లేనిది అవయవదానం అనే పదం ఆల్ ఇండియా టు క్రిస్టియన్ కౌన్సిల్ మరియు BOUI సంబంధించిన ఏ ఒక్కరూ కూడా వారి నోట రాకూడదు. నిన్న పిల్లలు మరి మీరు ఈవేళ ఏంటి చలివేంద్రం అన్నారు కదా, అందరికి ఇంటిమేట్ చేయలేదట, చాలామంది ఫీల్ అవుతున్నారు. ఫ్లారెన్స్ గారు తెల్లవారి 7 గంటలకే వచ్చేసారు, మీరు ఆమెకి తెలియజేయలేదా? మీరు నాయకత్వం తీసుకున్న తర్వాత ఏదో ఒకరికి చెప్పేస్తే సరిపోద్ది అనుకుంటే నాయకులైన వారికి మంచి పద్ధతి కాదు. మీరు క్యాన్సిల్ చేస్తామని నిన్న చెప్పారు, ఆ విషయం మన వాళ్ళందరికీ అందాలి. మర్చిపోకండి, ఇంకెప్పుడు ఇలాంటి పొరపాటు జరగకూడదు. ఇవాళ ఏదో తెలుగుదేశం వాళ్ళ సభలు జరుగుతున్నాయి కనుక ఆ విధంగా రద్దు చేయవలసి వచ్చింది. అత్యవసర ప్రకటనలో నా అనుమతులు అంటే చాలామంది ఏదో ఫ్లోలో వచ్చేసింది అన్నట్టుగా అవయవదానం చేస్తామనే మాట దయచేసి నా అనుమతి లేకుండా ఎవరు అవయవదానం అనేది చేయడానికి వీల్లేదు. రక్తదానం చేసేవాళ్ళు ముందుగా నాకు చెప్పాలి. నా అనుమతి లేనిదే రక్తదానం చేయకూడదు. మానవిలో జరిగిన రక్తదాన శిబిరాల్లో 90 మంది రక్తాన్ని తీసుకొని ఒక ప్రైవేట్ వాళ్ళు వచ్చి రక్తం పట్టుకెళ్ళిపోయారు. అక్కడ హాస్పిటల్ లేదు, వాళ్ళు లేరు. దేశవ్యాప్తంగా నా పిల్లలందరూ గుర్తుంచుకోవాల్సిన ఇంపార్టెంట్ థింగ్ ఇది. డాడీ మీరు ఒక మాట చెప్పండి, మన పిల్లలు రక్తం ఇస్తారంటే నేను మీ మాట విని మాట చెప్తున్నాను పిల్లలకి. ఈ అవకాశాన్ని అదనుగా చూసుకున్న రక్తం అమ్ముకునేవాళ్ళు మీరు ఎవరు పడితే వాళ్ళు వచ్చేసారు, వ్యాన్ వచ్చేసింది, డాక్టర్లు అట్టలు వచ్చారు, నర్సులు అట్టలు వచ్చారు అని మీరు నమ్మి మోసపోతున్నారు. మీరు రక్తదానం చేస్తామని ఇన్ఫర్మేషన్ నాకు 1 month బిఫోర్గా హెడ్ ఆఫీస్కి తెలియజేయాలి. ఎవరెవరు రాబోతున్నారో వాళ్ళ గురించి టోటల్ ఇన్ఫర్మేషన్ నాకు ఇవ్వాలి మీరు. రెడ్ క్రాస్ కాకినాడ, రెడ్ క్రాస్ విశాఖపట్నం, రెడ్ క్రాస్ విజయనగరం వాళ్ళు ఇప్పటికొచ్చి ఇంచుమించు 90 మంది రక్తాన్ని పట్టుకెళ్ళిపోయారు. ఇప్పటివరకు ఆ పేపర్లు రాలేదు. ఇంచుమించు 300 లీటర్లు నా పిల్లల రక్తాన్ని ఎత్తుకెళ్ళిపోయారు దొంగలు. నెట్ ముందు కూర్చున్న ఆల్ AITCC లీడర్స్, మెంబర్స్, ప్రిన్సిపాల్స్, కోఆర్డినేటర్స్, స్టూడెంట్స్ 300 లీటర్ల రక్తాన్ని పట్టుకుపోయిన దొంగలెవరు? ఎందుకు మీరంతా పోటీలు పడిపోతున్నారు అలాగ చెప్పకుండా చేయకుండా? మన సీరియస్గా ఎంతమంది కాగితాలు పంపించలేదో, సర్టిఫికెట్లు పంపించలేదో, అప్రిషియేషన్ లెటర్స్ పంపించలేదు, అందరికీ వార్నింగ్ ఇచ్చాను. ఇటు ఫోటోలు తీసుకోవడానికి ఇష్టపడుతున్నారా మీరు? AITCC బ్యానర్ కింద మీరు కండువాలు వేసుకొని రాజకీయ నాయకులా తయారైపోతున్నారు మీరు కూడా. చాలా అసహ్యంగా ఉంది అది. ఐ హేట్ యూ. ప్రాణవర్రా, రక్తం అంటే ప్రాణం. అది నా పిల్లలు నా మాట ప్రకారం రక్తం ఇవ్వడానికి వచ్చారు. మీరు మీ ఇష్టం వచ్చినట్టుగా రక్తం వాళ్ళ దగ్గర నుంచి తీసేసుకొని వచ్చినవాడు దొంగోడా, మంచోడా, రైటా కాదా? సీరియస్గా వార్నింగ్ ఇస్తున్నాను. ఎక్స్ట్రాలకు పోకండి. 300 లీటర్ల బ్లడ్ అంటే ఏమనుకుంటున్నారా? బజార్లో దొరుకుతుంది అనుకున్నారా? అమ్ముకుంటున్నారు, బ్లడ్ బ్యాంక్ వాళ్ళు అమ్ముకుంటున్నారు. ఆథరైజ్డ్గా మనం ఇచ్చిన బ్లడ్ గవర్నమెంట్ అకౌంట్లోకి వెళ్తుంది. అనాథరైజ్డ్ బ్లడ్ అమ్మేసుకుంటారు వాళ్ళు. నా మనవరాలకు బ్లడ్ కొంటున్నాను కదా, ప్రతి 20 రోజులకి బ్లడ్ నేను కొంటున్నాను.
2,000 రూపాయలు. ఎందుకన్నా తొందరపడి ఇలా నిర్ణయాలు తీసుకుంటున్నారు అందరూ? సీరియస్గా చెప్తున్నాను. ఎస్పెషల్లీ ఐటీసీసీ, ఇదర్ జిల్లా ఆర్ స్టేట్ ఆర్ మండలం విలేజ్, ఎవరైనా సరే సీరియస్గా చెప్తున్నాను. నెల రోజులు ముందుగా మీరు రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేసుకోకముందు ఎవరికి రక్తం ఇవ్వాలనుకున్నారో ఆ బ్లడ్ బ్యాంక్ అడ్రస్ నాకే పంపించాలి. హెడ్ ఆఫీస్కి, ఏఐటీసీ హెడ్ ఆఫీస్ విశాఖపట్నం పంపించాలి. కొంతమంది అయితే దొంగ బ్లడ్ బ్యాంకులు తీసుకొని ఆఫీసులు ఏమీ లేదు అక్కడ. ఎందుకు అలా చేస్తున్నా నాకు అర్థం కావట్లే. మోదవలసలో విజయనగరం జిల్లాకు చెందిన రెడ్ క్రాస్ సొసైటీ వాళ్ళు ఇప్పటికి కూడా దాని తాలూకా పేపర్ కానీ ఇవ్వలేదు. ఆ జిల్లా ఎవరు, జిల్లా నాయకులు ఎవరు చెప్పండి. ఎందుకు మీరంతా ఉండి అరుగుదండగా మాకు? వచ్చే శనివారంలోగా ఎవరెవరు బ్లడ్ ఇచ్చారో, ఏ బ్లడ్ బ్యాంక్స్ తీసుకున్నాయో వాటి పూర్తి వివరాలు ఆల్ ఓవర్ ఇండియా నాకు పంపించాలి. సీరియస్గా చెప్తున్నాను. ఎవరు ప్రాణం తీసేస్తారు మీరంతా నాయకత్వం తీసుకొని? ఏటీసీసీ ప్రెసిడెంట్ అనో సెక్రటరీనో ఎవరు ప్రాణం అమ్మేస్తారా మీరు? లెక్క డొక్క లేకుండా సెలివేంద్రాలు పెడుతున్నారు, పద్ధతి లేకుండా బ్లడ్ బ్యాంక్స్ పెడుతున్నారు, పేపర్స్ అడిగితే లేవంటున్నారు. అమ్ముకుంటున్నారా మీరు? బ్లడ్ ఇచ్చిన 48 గంటల్లో పేపర్స్ రావాలి నాకు. బ్లడ్ ఇచ్చిన తర్వాత నెల రోజుల ముందు ఇంటిమేషన్ ఇవ్వాలి నాకు. ఎవరికి బ్లడ్ ఇవ్వబోతున్నారు? రెడ్ క్రాస్ సొసైటీ ఎవరు వాళ్ళు? విజయనగరం, విశాఖపట్నం, అనకాపల్లి, ఎక్కడ? ఏదో ఊరు, ఏదో స్టేట్, జిల్లా, ఆడ పూర్తి అడ్రస్ ఇవ్వాలి నాకు. అంతవరకు బ్లడ్ డొనేట్ చేయడానికి వీల్లేదు. ఇప్పటికన్నీ ఆపేయండి. ఇంకా ఇట్స్ ద మోస్ట్ డేంజరస్ కండిషన్. నా పిల్లల రక్తాన్ని తాకండి, దొంగలకి ఇచ్చేయకండి. అవయవదానం అని ఎవరో మాటలు పీల్చారో తెలియదు. అవయవదానం కూడా మాట్లాడుతున్నారు. ఇచ్చేస్తారా మీరు అవయవాలు? ఈసారి ఎవరు మాట్లాడితే వాళ్ళు తీసుకురండి. ఆడ ముందు ఆడ గుండె తీసేద్దాం. మాట నోటంటే ఇది సులువుగా ఉందని చెప్పేస్తున్నారు రాజకీయ నాయకులాగా. రాజకీయ నాయకులు అంతే, గాలి మాటలన్నీ. మీరు అలాంటి గాలి మాటలు ఉపయోగిస్తున్నారా? అవయవదానం అంటే అవయవం ఇవ్వాలి, ఇస్తావా? ఆర్ యు రెడీ? ఎందుకు మాటలు మాట్లాడుతున్నావు అలాగా నోటుకొచ్చినట్టు వచ్చిన మాటల్లా? చాలా బాధ అనిపిస్తుంది. ఇలాంటప్పుడే దుష్టుడు చోటు చేసుకుంటాడు మన మధ్యలోకి రావడానికి. ఇలాంటప్పుడే దుష్టుడు మన మధ్య ప్రవేశిస్తాడు. ఎవడో ఎలిగేషన్ తీసుకొస్తాడు, అదిగోండి ఏఐటీసీసీ పెట్టాడు వీడి సుందర్రావు, ఇదిగో 300 లీటర్లు అమ్మేసుకున్నాడు అని. దయచేసి నా మీదకి ఇలాంటివన్నీ రానివ్వకండి. ఇప్పటికే అనుభవిస్తున్నవన్నీ చాలు మీ వలన. ఒళ్ళు దగ్గర పెట్టుకోండి. హోల్డ్ యువర్ టంగ్. దానాలను ఊరికే వాక్కో, నోరుందని. దొరకనివి, ఏ కంపెనీ తయారు చేయలేంది, దేవుడు చేసింది రక్తం, మీ ప్రాణం. అది ఇచ్చేస్తారా మీరు? నా మాట లేకుండా, తండ్రి మాట లేకుండా ఇచ్చేస్తారా మీరు? ఇట్స్ టూ బ్యాడ్. ఆల్ డిప్యూటీ డైరెక్టర్స్ అందరికీ వార్నింగ్ ఇస్తున్నాను. ముందు మీకు ఇంటిమేట్ చేయాలి వాళ్ళు. మీరు వెళ్ళి పర్యవేక్షించాలి. అక్కడున్న స్టేట్ అయితే స్టేటు, జిల్లా అయితే జిల్లా, ఏఐటీసీ లీడర్స్ అని కలుసుకున్న తర్వాత ఎప్పుడు చేయదలుచుకున్నారో బిఫోర్ 1 month నాకు ఇంటిమేషన్ కావాలా. ఏ బ్లడ్ బ్యాంక్ని మీరు ఎన్నుకున్నారో వాళ్ళ పేర్లు కావాలి, వాళ్ళ అడ్రస్లు కావాలి. మన ప్రాణం తీసేయడానికి నీతి సూత్రాల్లో ప్రతి నాయకుడు మాట్లాడతాడు.
మన రక్తం కదా, వ్యాపారస్తులండి, రక్తం మీద వ్యాపారం. బ్లడ్ బ్యాంక్ పెట్టి చిరంజీవి గారు బ్లడ్ అమ్ముకుంటున్నారని ఎవరండి? ఇంకొక ఆయన, ఆయన సినిమా యాక్టర్, ఆయన భార్య కూడా సినిమా యాక్టరు, అదే టమిలియన్, మంచి పేరేనండి అబ్బాయి పేరు. మైకేవండి ఇలా ఎవరికో ఎర్రోళ్ళ చూస్తుంటారు అలాగా. రాజశేఖర్, ఆయన భార్య పేరు జీవిత. వీళ్ళిద్దరూ కలిసి చిరంజీవి గారు బ్లడ్ బ్యాంక్ పెట్టుకున్నారు, బ్లడ్ అమ్ముకుంటున్నారని చెప్పారు వాళ్ళు. అది అంతవరకు నిజం అనేది మనకు తెలియదు, కానీ వార్తలు మాత్రం ప్రపంచంలోకి వచ్చేసాయి. ఏది నిజం ఏది అబద్ధం మనకు తెలియదు. కనుక మన మీద ఒక వార్త వెళ్ళిపోతుంది సమాజంలోకి, ఏటీసీస్ పెట్టి రక్తాన్ని అమ్మేసుకుంటున్నారండి సుందరరావు గారని. ఎందుకు నా తల కొట్టేస్తారు చెప్పండి? బుద్ధి తెచ్చుకోండి, తొందరపడకండి. వితౌట్ మై పర్మిషన్ దేశవ్యాప్తంగా కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ఎవరు ఒక చుక్క రక్తం కూడా ఇవ్వడానికి వెళ్ళలేదు. యు మస్ట్ ఇంటిమేట్. మా నుంచి మీకు రిటర్న్గా అనుమతి వస్తుంది, అంతవరకు వెయిట్ చేయండి. అంతవరకు ఉండలేకపోతే నీకు వెళ్ళి బకెట్తో నీ రక్తం ఇచ్చేయి, నిన్ను చేస్తే ఆడే పూసేస్తారు. అక్కడ చాలా తలపొడి పెడుతున్నారు. 12 మంది అపోస్తులు ఇస్కరియోతు వచ్చేసాడు లోపలికి యేసుని చంపేయడానికి. అందుకే వచ్చిన వాళ్ళు అలా వీళ్ళందరినీ నేను నమ్మను. ఇందులో చాలామంది దొంగలు ఉంటారు, దోపిడి దొంగలు, అవకాశవాదులు, పదవీ వ్యామోహం గలవారు, డబ్బుల కోసం ఎంటర్ అయిన వాళ్ళు. జాగ్రత్త, మా పిల్లల రక్తాన్ని హరించకండి. అమాయకులు వాళ్ళు. ప్రకటన గ్రంథం 6వ అధ్యాయం 15-17 వచనాల్లో ఆగిపోయాం మనం, సగం వరకు చెప్పుకున్నాం. భూరాజులు, సహస్రాధిపతులను, ధనికులను, బలిష్ఠులను, ప్రతిదాసుడును, ప్రతి స్వతంత్రులను కొండ గుహలలో బండల సందులలో దాగుకొని సింహాసనాసీనుడై ఉన్నవాని యొక్కయు తండ్రి, గొర్రెపిల్ల యొక్కయు కుమారుడు, వీరిద్దరి ఉగ్రత మహాదినము వచ్చెను. ఉగ్రత మహాదినము, ఉగ్రత మహాదినము. తండ్రి కొడుకులు కోపం. నిజంగా మన తండ్రి ఎంత శాంతంగా ఉంటాడో, ఎంత దీర్ఘశాంతం వహిస్తాడో మన మీద. అంత మంచి తండ్రి. సమాజం ఈరోజు దారుణమైన పరిస్థితుల్లోకి వెళ్ళిపోతుంది, మనందరికీ తెలుసు. వినాశనం. తగలబడేటప్పుడు ఏ కొన్ని మూలలో తగలబడడం ప్రారంభమవుతాయి, తర్వాత మొత్తం ఊరంతా కాలిపోద్ది. విశ్వరహస్యం కూడా అదే. జరుగుతున్న ఈ పరిస్థితులన్నీ మీరు ఆలోచిస్తుంటే, ఒక పక్క యుద్ధ మేఘాలు, మనుషుల దోపిడీ నాయకత్వపు మేఘాలు, హత్య రాజకీయాలు, దగాకోర్లు, దొంగ నాయకులు, మోసగాళ్ళు, బడా వ్యాపారులు ప్రపంచానికి నిప్పు పెడుతున్నారు, విశ్వానికి నిప్పు పెడుతున్నారు వాళ్ళు. ఇంకా వాళ్ళని మనం బాగు చేయలేం, వీళ్ళని మనం బాగు చేయలేం. మన చుట్టూ ఉన్నవాళ్ళు, మన వాళ్ళనైనా మనం కాపాడుకోవాలి. బయటకు వెళ్ళనివ్వరు. చట్టం చేసేస్తున్నారు పార్లమెంట్లో. గోవధ నిషేధం. రంజాన్ వస్తుంది, విదిన్ 1 or 2 days ఏదనుకుంటున్న వాళ్ళు పండగ. ఈరోజే నిన్నటికే చట్టం ఆరంభించారు, గోవధ నిషేధం. ఆహారం తినొద్దని ప్రభుత్వం చట్టం చేస్తుంది, ఎందుకంటే అధికారం వాళ్ళ చేతిలో ఉంది ఈరోజు. బైబిల్